బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో మహిళా ఎంపీల నిరసనకు సంబంధించి మరో వీడియో రిలీజ్ అయింది. ప్రధాని మోదీ చుట్టూ చేరి నిరసన చేసిన ఎంపీల వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ రచ్చ చేసిందంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో విపక్ష మహిళా ఎంపీలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అయినా సరే ప్రధాని ప్రసంగాన్ని పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అటు కేంద్రం ఆరోపణలు అవాస్తవమంటూ కాంగ్రెస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. లోక్సభలో మహిళా ఎంపీల నిరసనకు సంబంధించి మరో వీడియోను రిలీజ్ చేశారు కిరణ్ రిజిజు. ప్రధాని మోదీ చుట్టూ చేరి నిరసన చేసినటువంటి ఎంపీల వీడికి సంబంధించినటువంటి వీడియోను బయటకు వచ్చింది. కాంగ్రెస్ రచ్చ చేసిందంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో విపక్ష మహిళా ఎంపీలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అయినా సరే ప్రధాని ప్రసంగాన్ని పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అటు కేంద్రం ఆరోపణలు అవాస్తవమంటూ కాంగ్రెస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, లోక్సభలో సంబంధించిన వీడియోకు సంబంధించి కొంత గందరగోళం అయితే ప్రస్తుతం నెలకొంది. ఇటు కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మహిళా ఎంపీల నిరసనకు సంబంధించి ఇటు మరో వీడియో ప్రస్తుతం రిలీజ్ అవడం జరిగింది. ప్రధాని మోదీ చుట్టూ చేరి నిరసనలు చేసిన ఎంపీల వీడియోలను ప్రస్తుతం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వీడియోకు సంబంధించి ఆయన విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన కొంత విపక్ష మహిళా ఎంపీలకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశామంటూ ఆయన తన వేదికగా చెప్పడం జరిగింది. అయినా సరే ప్రధాని ప్రసంగిని పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. అయితే కేంద్ర ఆరోపణలు అవాస్తవం అంటూ కూడా కాంగ్రెస్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు బీజేపీకి సంబంధించిన మహిళా ఎంపీలు లోక్సభ స్పీకర్ కి లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖలో కూడా అనేక అంశాలను పొందుపరిచారు. ఇటు భారత స్పీకర్ కి సంబంధించిన హక్కులను ఏ రోజు కూడా తాను కాలరాయలేదు. అన్ని పార్టీలకు సంబంధించి ఇటు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాన్ని కూడా బ్యాలెన్స్ గా చేసుకుంటూ కూడా స్పీకర్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన పైన ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదంటూ కూడా బీజేపీ మహిళా ఎంపీలు ఈ యొక్క లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఫిబ్రవరి 4, 2026 రాష్ట్రపతి ప్రసంగం పైన ఏదైతే తీర్మాన చర్చ సందర్భంగా సభలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం ఇటు మహిళా ఎంపీల లేఖతో పాటు కిరణ్ రిజిజు ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధంగా వెల్ వద్దకు వాళ్ళు వెళ్ళగలిగారు, చొచ్చుకొని వెళ్ళగలిగారు, ప్రధాని సంబంధించిన అంశం పైన వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారన్న దానిపైన కూడా ఒక వీడియో అయితే రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం మరి ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా పోటాపోటీన ఒకరిపై ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. అలాగే ఫిబ్రవరి 4వ తేదీన లోక్సభలో గందరగోళంపై ట్విట్టర్ ఎక్స్ వేదికగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ మహిళా ఎంపీలు ట్రెజరీ బెంచ్ వైపు వెళ్లి బ్యానర్స్ అలాగే ప్లకార్డులతో ప్రధాని మోదీ సీటు చుట్టుముట్టినట్లుగా చూపిస్తుంది. ఆ వీడియోలో మనం చూడొచ్చు. దీంతో ప్రధాని మోదీ తన ప్రసంగం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు ఇవ్వకుండా మార్గం మార్చుకోవాల్సి వచ్చిందంటూ కూడా కిరణ్ రిజిజు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీలు అత్యంత అవమానకరంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు.